హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? హ్యాపీ రక్షాబంధన్. ఈరోజు మా బాబు చేత పాపకైతే రాఖీ కట్టిచ్చేస్తున్నాను. మా తమ్ముడికి అండ్ అన్నీలందరికీ కూడా హ్యాపీ రక్షాబంధన్. ఈ వీడియో అయితే లేట్‌గా పోస్ట్ చేస్తున్నానండి. హెల్త్ అస్సలు బాలేదు. కొంచెం హెల్త్ బావుండట్లేదు ఈ మధ్యన. వీడియో తీయాలి అనే ఇంట్రెస్ట్ కూడా ఉండట్లేదు చెప్పాలంటే. మేబీ ఈ వీడియో పెట్టాలని కూడా అనుకోలేదు. వీడియో తీయడం కాన్సెప్ట్ అదే. అంటే వీడియో అయితే తీయాలి. మా రింకుకి మెమరీ కింద ఉండిపోవాలి అని చెప్పి. అయితే వాడు చూసారు అక్కడ ఎంత డల్‌గా ఉన్నాడో. యాక్చువల్‌గా ఏంటంటే స్కూల్ ఆటో వెళ్ళిపోయింది. ఇంకా వాళ్ళ డ్యాడీని డ్రాప్ చేయమందాం అని చెప్పి. అంటే టైం అయిపోతుంది. ఆల్రెడీ 7:54 అది 8 అయిపోయింది. వాడికి వాళ్ళ ఆటో వచ్చేసి 8కి వచ్చేస్తది. ఈరోజు ఒక 5 మినిట్స్, 7 మినిట్స్ ఇంకొంచెం త్వరగా వచ్చేసింది. ఈలోపు వాళ్ళకి ఇంకా రాఖీ కట్టడానికి అది అవ్వలేదనమాట. దాని గురించి మీకు లెఫ్ట్ హ్యాండ్‌తో బొట్టు పెట్టడం కదండీ! రైట్ హ్యాండ్‌తో పెట్టింది. మీకు అట్లా కనిపిస్తున్నట్టుంది అంతే. అయితే ఆహ్, వాడు ఎంత డల్‌గా ఉన్నాడో నేను చెప్పాను, నాన్న అలా డల్‌గా ఉండకూడదు. ఈరోజు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అండ్ చెల్లికి ప్రామిస్ చేయాలి. లైఫ్ లాంగ్ నేను నీతో ఉంటాను అని చెప్పి, చెల్లికి ఏ కష్టం వచ్చినా కూడా తోడుగా ఉండాలి. అండ్ చెల్లి ఎక్కడికి వెళ్ళినా కూడా సెక్యూరిటీగా నువ్వు ఉండాలి ఖచ్చితంగా. అది ఏదైనా కానీ చెల్లి ఒకవేళ ఏదైనా తెలుసో తెలియకో తప్పు చేసినా, మేబీ తను తప్పు చేసినా కూడా నువ్వు దాన్ని సరిదిద్దాలి అని చెప్పి నేను ఫస్ట్ నుంచి చెప్తున్నానండి. ఇప్పుడు నార్మల్‌గా ఏంటంటే ఈరోజు నేను నార్మల్‌గా చెప్తున్నాను గానీ, మాట్లాడుతున్నాను గానీ, ప్రతి రక్షాబంధన్‌కి ఈరోజంటే యూట్యూబ్‌లో మనం వీడియోస్ పెట్టడం వల్ల చెప్తున్నాను కానీ, ఫస్ట్ నుంచి అంటే వాడు ఊహ తెలిసిన కానించి నేను చెప్తున్న ప్రతి రాఖీ పండగకి చెప్తాను. నేను రాఖీ పండుగని కాదండి, ఎవ్రీ డే వాడికి చెప్తాను. అంటే స్కూల్‌కెళ్ళినప్పుడు గానీ, వాళ్ళు బయటికెళ్ళి ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు గానీ, అండ్ నేను ఎప్పుడైనా బయటికెళ్ళి వాళ్ళిద్దరిని ఇంటికాడ ఉన్నప్పుడు గానీ, జాగ్రత్తగా ఉండాలి. చెల్లిని బయటికి పంపించకూడదు. ఎవరైనా వచ్చినా డోర్ అది తీయకూడదు. చెల్లి వెళ్ళకూడదు. నువ్వే ఉండాలి అని చెప్పి చెప్తూ ఉంటాననమాట. స్పెషల్‌గా ఈరోజు అంటే నేను మీతో కాన్వర్జేషన్ చెప్తున్నాను గానీ, స్పెషల్‌గా ఈరోజే చెప్పనండి. ఎప్పుడు చెప్తాను. కొంచెం రెగ్యులర్‌గా చెప్పేదానికంటే ఈరోజు కొంచెం ఎక్కువ చెప్తాను. యాక్చువల్‌గా ఇంక వీడియో స్టాప్ చేసేద్దాం అనుకున్నానండి. అంటే ఇవి చిన్న చిన్న క్లిప్స్ ఉంటాయి తప్ప కంటిన్యూస్‌గా మీకు వీడియో కనిపించదు. ఎందుకంటే టైం అయిపోతుందని చెప్పి నాకు ఇప్పుడు నవ్వొస్తుంది కానీ అప్పుడైతే చాలా సీరియస్ అయిపోయాను. అండ్ బట్ రింకుని సీరియస్ అయ్యాను. రింకు మీద సీరియస్ అంటే మా బాబు మీద సీరియస్ అయ్యాను. కొట్టాను కూడా చెప్పాలంటే. ఒక దెబ్బ కూడా వేశాను. పాపం వాడు ఏడ్చాడు కూడా ఆ రోజు. ఎందుకనంటే ఆహ్ ఇంకా టైం ఉంది వాడికి. 8:45కి స్కూలు. 8:45 8:15కి అట్లా స్కూలు 50కి. మాకు ఏంటంటే 7:50కి ఆటో వచ్చేస్తది, వెళ్ళిపోతాడు. అంటే అతను గమ్మున వచ్చేస్తారు, వెళ్ళిపోతారు. అది అలవాటయిపోయి టైం అయిపోతుంది. అంటే ఇంక రాఖీ కట్టించుకోవడానికి కూడా వాడికి అంత ఇంట్రెస్ట్ అనిపించట్లేదు. అప్పుడు నేను చెప్పాను, అట్‌లీస్ట్ ఈరోజు నువ్వు రాఖీ కట్టించుకోవడానికి నీకు పేషెన్స్ లేకపోతే రేపు ఏదన్నా చెప్పినా లేకపోతే ఏదన్నా చెల్లేదైనా కావాలి అన్నా, లేకపోతే చెల్లికేదైనా హెల్ప్ కావాలన్నా నీకంత పేషెన్స్ లేకపోతే ఎలాగని చెప్పి, ఇప్పుడు పిల్లలకైతే పేషెన్స్ అయితే అస్సలు లేదండి. ఒక్కొక్కసారి అనుకుంటాను, మరి రింకుకి నా అలవాటు వచ్చింది. నాకు చాలా తక్కువండి పేషెన్సు. కానీ మరీ ఇంతలా కాదు. ఏమన్నా అంటే మాట్లాడితే నీ పోలిక అంటా ఉంటాడు నన్ను. సీరియస్‌లీ నాకు కూడా పేషెన్స్ చాలా అంటే చాలా తక్కువండి. ఎంత తక్కువైనా కూడా అంటే ఒకటికి 4 సార్లు ఒకదాన్ని వినలేను గానీ, ఒకసారి చెప్తే వింటాను. రిపీటెడ్‌గా చెప్తే నా వల్ల కాదు. నేను కూడా వినలేను. అంటే కానీ ఆడికి ఏంటంటే ఏదైనా ఫెస్టివల్ గానీ, ఒక వీడియో అంటే అంత ఇంట్రెస్ట్ అనిపించదు ఏది గూడా. చెయ్యాలి అని ఉంటుంది కానీ ఇంట్రెస్ట్ ఉండదు. అండ్ స్కూల్‌కి రాఖీస్ అండ్ ఆ స్వీట్ అది తీసుకురమ్మన్నారంట. నేను మార్నింగే లెగిసి వాళ్ళ కోసం అన్నీ చేశాను. చేసి సరేరా స్కూల్లో సెలబ్రేట్ చేసుకుంటావు కదా! అట్లని ఇంట్లో కూడా సెలబ్రేట్ చేసుకోవాలి. స్కూల్లో అయితే మీ క్లాస్‌లో ఉన్న గర్ల్స్ కడితే ఇంటికడితే చెల్లికి కట్టాలి కదా! అని చెప్పి చెప్తున్నాను. ఇక్కడ నేను ఫుడ్ తింటున్నాను ఏమి అనుకోకండి. ఇంకా పిల్లల్ని పంపించి నేను కూడా బజ్జీలేసాననమాట. మార్నింగ్ అండ్ స్వీట్ చేశాను. అది తింటున్నాననమాట. అయితే
వాడికి అంత పేషెన్స్ ఉండట్లేదు. ఏడుస్తున్నాడు. నాకైతే చాలా కోపం వచ్చేసి ఒక దెబ్బేసి ఇంక వెళ్ళిపోరా బాబు కట్టకపోతే మానేయలే అని చెప్పి యాక్చువల్లీ ఈ వీడియో ఇప్పుడు పెట్టడానికి రీజన్ ఏంటంటే వాడి కోసమే పెడుతున్నాను. ఇన్ ఫ్యూచర్ ఖచ్చితంగా ఒక 3, 4 ఇయర్స్ తర్వాత ఈ వీడియో చూపించి అంటే ఇప్పుడు చెప్పినా కూడా వాడికి అర్థం కాదు. ఐ హోప్ నేను అండర్‌స్టాండ్ చేసుకోగలను. కానీ ఆ టైంలో మనకు కొంచెం కోపం వస్తుంది కదా! దాని ప్రభావం అనమాట. అయితే అందుకని ఈ వీడియోని నేను మాట్లాడడానికి, వీడియో పెట్టడానికి రీజన్ అది. అండ్ షార్ట్స్‌లో కనిపిస్తుంది. నేను కొంచెం సీరియస్ అయింది. అండ్ మా రింకు ఎక్స్‌ప్రెషన్స్ కూడా మీకు షార్ట్‌లో కనిపిస్తుందనమాట. ఇక్కడొచ్చేసి నేను ముందు రోజే షాపింగ్ చేశాననమాట ఆద్య కోసం అని చెప్పి. నాకు ఎవ్రీ ఇయర్ ఏంటంటే ఆద్యకి ఏదో ఒకటి తీసుకోవడం. అది వెండి గానీ, గోల్డ్ గానీ ఏదో ఒకటి తీసుకుంటూ అలవాటు నాకు. ఒక 2 ఇయర్స్ నుంచి నేను మదనపల్లి వచ్చిన కాంచి నాకు తీసుకోవడానికి అవ్వలేదు. అంటే తీసుకోవాలనుకుంటున్నాను కానీ తీసుకోవడానికి అవ్వలేదు. అండ్ ఇయర్ కూడా నేను ఒక కిట్టి బ్యాంక్‌లో డబ్బులు కూడా నేను సేవ్ చేశాననమాట. తన రాఖీ కోసం అని చెప్పి సేవ్ చేశాను. అంటే వాడికి గుర్తుగా అని చెప్పి డీమార్ట్ నుంచి ఒక కిట్టి బ్యాంక్ తీసుకొచ్చి పెట్టాను. యాక్చువల్‌గా అది కూడా పెట్టాననమాట. ఒక 1 ఇయర్‌కి అంటే ఎవ్రీ రాఖీ ఇయర్‌కి ఆ కిట్టి బ్యాంక్‌లోంచి తీసి ఎంతైతే అంత ఆద్యకి ఏదైనా తీసుకోవాలన్నట్టుగా. అంటే బట్ ఇక్కడొచ్చేసి నేను వాళ్ళ డాడీనే అదే వాళ్ళ డాడీని తీసుకెళ్ళి అండ్ రింకుని, ఆద్యని కూడా తీసుకెళ్ళి పాపకొచ్చేసి నేను జిఆర్‌టీలో పట్టీలు తీసుకున్నాను. పట్టీలొచ్చేసి పాపకి నార్మల్‌గా మువ్వల పట్టీలు ఎక్కువగా వాడుతుంది. అండ్ ఎప్పుడైనా రెగ్యులర్‌గా పెట్టుకోదు. ఎప్పుడైనా పెట్టుకుంటది. ఎందుకంటే పాపకి కాలికి ఇన్ఫెక్షన్ ఉందనమాట. యాక్చువల్‌గా అక్కడ నేను అదే చెప్తున్నాను. పాపకి కాలికి ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల రెగ్యులర్‌గా పెట్టుకోదు. పాపం తనకి పట్టీలంటే చాలా ఇష్టం. బ్యాంగిల్స్ గానీ, పట్టీలు మెడలో చైన్ అదంతా వేసుకోవాలనుకుంటుంది కానీ నేనెప్పుడు వేయను. అండ్ 1 గ్రామ్ అవైతే అస్సలే యూజ్ చేయనండి. ఎందుకంటే అసలు పడదు పాపం పాపకి. అండ్ వెండి లేదా బంగారం రెండే వేస్తూ ఉంటాను. అండ్ కాళ్ళకి పట్టీలు కావాలని ఎప్పటినుంచో అడుగుతుంది. సరే అని చెప్పి రాఖీ కూడా ఉంది కదా అన్నట్టుగా అప్పటికప్పుడు అనుకుని వెళ్ళి తీసుకున్నాము. అయితే జిఆర్‌టీలో బాగా అంటే లైట్ వెయిట్ గట్టా ఉన్నాయి. కానీ పాప సైజు లేవు. పాపది చిన్న కాలండి. చాలా వెయిట్ చాలా తక్కువ ఉంటుంది. చిన్న కాలనమాట పాపది. చాలా 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 చూసి అసలు సెట్ కాలేదు. ఫైనల్‌గా ఇంకా పాపకి నచ్చింది. సింపుల్‌గా ఉన్నది. నేను ఆల్రెడీ చూపించాను గదా మీకు. అదైతే నచ్చింది పాపకి. అండ్ ఒక రింగు కూడా నచ్చింది. తను లాస్ట్ టైము జిఆర్‌టీ షాపింగ్‌కెళ్ళినప్పుడు కూడా అడిగిందనమాట. మమ్మీ నాకు రింగు కావాలి అని చెప్పి. సరే అని చెప్పి తీసుకున్నాను. సిల్వర్‌దే తీసుకున్నానండి. గోల్డ్ తీసుకోలేదు. ఎందుకంటే తను వాళ్ళు పెట్టుకోరు, చేయరు గదా అని చెప్పి. కానీ ఒక సంవత్సరం చైన్ తీసుకున్నాను ఫస్ట్ ఇయర్ మా ఆద్యకి. సెకండ్ ఇయర్ వచ్చి రింగ్ తీసుకున్నాను. థర్డ్ ఇయర్ వచ్చి సారీస్ పెట్టుకుంటాం కదా, ఏమంటారు దాన్ని, గుర్తు రావట్లేదు, వెండిది అది తీసుకున్నాను. ఇంకొకసారి వచ్చేసి తర్వాత అంతే అండి. ఒకసారి గోల్డ్ రింగ్ ఒకటి తీసుకున్నాను. 4 ఇయర్స్ కంటిన్యూస్‌గా తీసుకున్నాను. మధ్యలో ఒక 2 ఇయర్స్ నాకు కుదరలేదు. మళ్ళీ ఈ సంవత్సరమేననమాట గ్యాప్ ఇచ్చి తీసుకున్నాను. ఈ సంవత్సరం వచ్చి డ్రెస్ తీసుకున్నాను. అండ్ 2 ఇయర్స్ లాస్ట్ ఇయర్ డ్రెస్ అది తీసుకున్నాను తప్ప గోల్డ్ కానీ, సిల్వర్ కానీ ఏది పర్చేస్ చేయలేదనమాట. ఇప్పుడు మట్టికి ఒక రింగ్ అండ్ ఒక 3 జతలు 3 ఫ్రాక్‌లు, పట్టీలు తీసుకున్నాను. ఆద్య అయితే సో హ్యాపీ అనమాట. కానీ రింకుకే వాడికి ఎందుకో అంత ఇదే రాఖీ కట్టాలి, కట్టించుకోవాలి అదని కాదు, ఏదైనా కూడా అంత ఇంట్రెస్ట్‌గా ఉండడు. ఇప్పుడు దండం పెట్టుకోవాలనంటే సరే పెట్టేసుకున్నాను అయిపోయింది అన్నట్టుగా ఉంటాడు. అదొక డిఫరెంట్ యాంగిల్ మా రింకులో. అదొకటి నాకు నచ్చదు. మార్చడానికి చాలా చాలా ట్రై చేస్తున్నా వాళ్ళ డాడీ నేను. అండ్ మళ్ళీ కేరింగ్ బాగానే ఉంటుంది. నేను ఎక్కడికైనా బయటికెళ్ళినప్పుడు నేను ఇలా ఉండాలి, ఆద్యని ఇలా చూసుకుంటే అదంతా బాగానే చేస్తాడు. కరెక్ట్‌గా టయానికి ఏదైనా ఫెస్టివల్ టైంలో అంత ఇంట్రెస్ట్ చూపించడు. సరే రా నాన్న ఒక ఫోటో దిగాలన్నా కూడా ఇంట్రెస్ట్ ఉండదండి మరి ఇంకొక అదొకటి బ్యాడ్ హ్యాబిట్. ఫోటో పోజే ఇవ్వడు. మ్యాక్సిమం చాలా తక్కువ ఉంటాయి మరి ఇంకో ఫొటోస్ కూడా. ఇది అమావాస్యకో, పున్నానికో, సంవత్సరానికి ఒక 2 ఫొటోస్ అంటే చాలా గ్రేట్ అనమాట. అంత తక్కువ ఉంటాయి. మళ్ళీ మా ఆద్య బాగానే ఇస్తుంది ఫొటోస్, తనకి వీడియోస్ అంతా కూడా. ఇక్కడ వచ్చేసి ఇంకా షార్ట్స్‌లో కింద తీసాము. అక్కడ కూడా చెప్పాను కదండీ అస్సలు ఇంట్రెస్ట్ లేదనమాట మా రింకుకి. ఇంకా ఒక దెబ్బ వేసి కసిరితే దించుకుంటున్నాడు. అక్కడ ఫేస్ చూస్తే కొంచెం నవ్వరా అంటే అస్సలు నవ్వట్లేదు. ఇంకా నాకు కోపం వస్తుందనమాట. నవ్వట్లేదు అసలు. ఒక చిన్న ఫోటో లేదంటే ఒక వీడియో తీస్తున్నాం కదా, మెమరీ ఉంటుంది కదా అని చెప్పి మళ్ళీ మా ఆద్యకి ఇంట్రెస్ట్. తన వీడియోస్ ఏమన్నా ఉంటే తను చూసుకోవడానికి చాలా ఇంట్రెస్ట్.
రిక్వెస్ట్, సార్ ఇన్ ఫ్యూచర్ రింకుకి చూపించి నువ్వు ఇట్లా ఉండేవాడు అని చూపించాలి అని చెప్పి పర్టికులర్గా ఈ వీడియోని అయితే పోస్ట్ చేస్తున్నాను. మేబీ వాడికి అట్లీస్ట్ ఈ వీడియో చూసినప్పుడు ఖచ్చితంగా కోపం వస్తుంది అనమాట. ఇప్పుడు పెట్టొద్దు అంటాడు, మళ్ళీ ఎంత కోపమోనండి వాళ్ళ అమ్మలాగా అంటే నాకులాగా ఖచ్చితంగా అంటాడనమాట. ఎందుకు చెప్పావు నా గురించి, నెగిటివ్గా చెప్పావు మమ్మీ అంటూ ఉంటాడు. నెగిటివ్ అని కాదండి, ఇప్పుడు పిల్లలందరికీ కొంచెం అలానే ఉంది. కొంతమంది పిల్లలు చాలా యాక్టివ్గా ఉంటారు, కొంతమంది పిల్లలు ఈ ఫొటోస్ అని కానీ ఈ యాక్టివిటీస్లో కొంచెం తక్కువగా ఉంటారు. సేమ్ మారీకు అయితే ఈ యాక్టివిటీస్ చాలా తక్కువ. ఫొటోస్ కానీ ఇట్లా ఏదైనా ఫెస్టివల్స్ రాఖీ కట్టడం, లేదంటే బర్త్డే చేసుకోవడం కూడా మ్యాక్సిమం ఇష్టం ఉండదండి మా అబ్బాయికి. అసలు బర్త్డే జస్ట్ కేక్ కట్ చేసేయాలి, కేక్ తీసుకోవాలి, బట్టలు కూడా కొత్త బట్టలు వేసుకోవాలని ఇంట్రెస్ట్ కూడా ఉండదు. సరే ఆ రోజు ఎక్కడికైనా వెళ్ళామా, ఎవరికైనా ఏమైనా హెల్ప్ చేసామా, లేదంటే కేక్ తీసుకొచ్చి కట్ చేసాం, అంతే, ఓవర్ అయిపోయింది. ఇంకా అదేదో పెద్ద కొంచెం పార్టీలా చేసుకోవాలి, మనం కేక్ కట్ చేసినట్టు వీడియో తీసుకోవాలి, ఫొటోస్ తీసుకోవాలి, ఏమీ ఉండదు అనమాట. ఎప్పుడో అనిపిస్తుంది వాడికి. ఒక లాస్ట్ ఇయర్ మట్టికి అడిగాడు అనమాట, ఇలా చెయ్యి అని చెప్పి. ఇన్ని సంవత్సరాలు అంటే 9 ఇయర్స్లో ఈ ఒక్క సంవత్సరం అడిగాడు, నాకు ఇలా చెయ్యి మమ్మీ అని చెప్పి. ఇది అనమాట. ఇంకా వాళ్ళు గిఫ్ట్ అది కూడా ఇప్పించేసాను. ఇంకా సరే అని చెప్పి ఇంక స్కూల్కి టైం అయిపోతుందని ఇంకా స్కూల్కి కూడా పంపించేసాను అనమాట అండి. ఇక్కడ వచ్చేసి నేను జిఆర్టీకి వెళ్ళి తీసుకొచ్చిన వీడియోని అయితే చిన్న క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. ఉంది, డిలీట్ అయిపోయింది అనుకున్నాను కానీ వీడియో అయితే ఉంది. ఇక్కడ వచ్చేసి ఇంకా నేను, మా హస్బెండ్ అండ్ పాప రింకు, మొత్తం నలుగురు పిల్లల్ని ట్యూషన్కి దింపేసి మేము జిఆర్టీకి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ వచ్చేసి మా అడ్జస్ట్ చూసారా, బైక్ షోరూమ్ అనమాట. బైక్ కొన్న రోజు ఆవిడ స్టైల్ అది చూసారా. పాపకు భలే ఇంట్రెస్ట్, ఇవన్నీ కూడా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఖచ్చితంగా ఆ ఫోటో కానీ వీడియో కానీ బాగా స్మైల్ ఇస్తూ ఉంటుంది, దానికి ఇష్టం అనమాట. అట్లా ఫోటో స్టైల్. ఇక్కడ వచ్చేసి నేను కొంత చూశానమాట, కొన్ని కలెక్షన్స్ చూశాను. పట్టీలు ఇవంతా కూడా మా పాప సైజే కానీ అసలు అన్నీ కూడా పెద్దవి అయిపోయినాయి, చాలా బాగున్నాయి అనమాట. నాకు మా పాపకు తీసుకున్న పట్టీలు వచ్చేసి 2000 పడిందండి. 2000 అయితే పాప పట్టీలు అయితే పడింది. చాలా బాగున్నాయి, సింపుల్గా సూపర్గా ఉన్నాయి అనమాట. సేమ్ అదే మోడల్లో నేను జిఆర్టీలో ఆన్లైన్లో తీసుకున్నాను, కొంచెం డిఫరెంట్ అంతే అండి. ఇక్కడ వచ్చేసి ఇంకా ఆద్య సెలెక్షన్స్ కోసం అని చెప్పి ఇంక ట్యూషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చాము. ఫస్ట్ ఆద్య కంటే ముందు మేము వెళ్ళాము, సెట్ అవ్వలేదని చెప్పి మళ్ళీ ఆద్యను తీసుకొచ్చి పట్టీలు అయితే తీసుకున్నాం. ఇది ఫ్రెండ్స్, మీ పిల్లలు కూడా ఇట్లానే ఉంటున్నారా ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసి ఫాలో అయిపోండి. ప్లీజ్ 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 పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేసింది. బై బై, టేక్ కేర్, కీప్ స్మైలింగ్.